ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గం వచ్చేసరికి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నిర్వహించినటువంటి కేసీఆర్ ట్రోఫీ ముగింపు సమావేశం సిద్దిపేట మినీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ టోర్నీలో విజేతలైనటువంటి జట్లకు ఆయన బహుమతుల్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన తొండి ఆట ఆడుతుందని చెప్పారు. ముఖ్యంగా ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ప్రజల్ని మోసం చేస్తూ వంచిస్తూ అనేక వాగ్దానాలు చేస్తున్నాడని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అయితే రైతు భరోసా, రైతు రుణమాఫీ పూర్తిగా రైతుల్ని మోసం చేసే విధంగా చేస్తున్నారని చెప్పి ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రైతు భరోసా, రైతు రుణమాఫీ పూర్తిగా రైతులకు అమలు చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక హుస్నాబాద్లో వ్యవసాయ శాఖలో అవినీతి బయటపడింది. ముఖ్యంగా అక్కడ ఏవోగా పనిచేస్తున్నటువంటి నాగార్జున రెడ్డి ముగ్గురు ఏఈఓలకు సంబంధించిన సంతకాలను ఫోర్జరీ చేసి పత్తి సాగు విస్తీర్ణం అధికంగా ఉందని చూపించి పెద్ద ఎత్తున డబ్బులు కాజేసినట్టుగా అక్కడ రికార్డుల్లో తేలింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు ఈ సందర్భంగా విచారణ చేపట్టారు. అందుకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేసి సంబంధిత ఏవోపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా తూప్రాన్లో ఈరోజు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అక్కడ అనుమతి లేకుండా తిరుగుతున్నటువంటి వాహనాల్ని, ద్విచక్ర వాహనాల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుమ్మడిదలలో ఈరోజు పెద్ద ఎత్తున తిరిగి మళ్ళీ డంప్ యార్డుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేశారు. ముఖ్యంగా ఈరోజు అక్కడ రిలే నిరాహార దీక్షలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. మానవహారంగా నిలిచినటువంటి ప్రజలు, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున డంప్ యార్డుకి వ్యతిరేకంగా రోడ్లపై బైఠాయించి రోడ్లను దిగ్బంధం చేసి ఆందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మడిదల మండలం ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి తెగేసి చెప్పడం జరిగింది.